హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ విజయ్ దేవరకొండ క్రష్మిక మ్యారేజ్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఒక అభిమాని ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసి నెట్ అంటే వైరల్ అవుతుంది. చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళిద్దరికి పెళ్ళి అయితే చాలా ఏడుస్తూ ఒక వీడియో నెట్ అంటే వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఒక్కొక్కరు పిచ్చి నెక్స్ట్ లెవెల్ పిచ్చ ఉంటది కదా, అట్లా అంటే పిచ్చాని వాళ్ళని తక్కువ చేసే ఉద్దేశం కాదు. ఒక్కొక్కరు బాగా ఇంప్రెస్ అయిపోతారు, అంటే బాగా అబ్బాయి ఉన్నాడే ఏమిది అని అన్నట్టుగా మాట్లాడుకుంటారు. నేను కొన్ని సందర్భాల్లో అంటే నేను చదువుకున్న రోజుల్లో క్రికెట్ మ్యాచ్ అట్లా అవుతున్నప్పుడు సౌరవ్ గంగూలీని అట్లా చూస్తే అమ్మాయిలు అబ్బా ఒక ఇదిలో వెళ్ళిపోయారు. అంటే అదొక పిచ్చ అభిమానం, అదంతే, ఇదని చెప్పలేము. సో ఇక్కడ ఈ అమ్మాయి పెళ్ళైపోయి బాధపడుతుందంటే ఈమె చేసుకోవాలనుకుందా, లేదంటే అయ్యో నేను ఆరాధించేవాడు ఇంకోళ్ళకి సొంతం అయిపోయింది అనుకుందో తెలియదు. కానీ ఉన్నారు అలాగా కొంతమంది. ఈమె ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి అది చేసి మళ్ళీ అది వైరల్ చేయడం పెద్దగా, అంటే నిజంగా ఫీల్ అయిందా లేదా వైరల్ అవడం కోసం ఫీల్ అయింది కూడా చెప్పలేకపోతున్నాం ఇవాళ రోజు. అవును సార్, ఏది నిజం ఏది అబద్ధమో తెలియట్లేదు. అంతా కూడా వ్యూస్ కోసమే, కూడా ఒక వ్యూస్ కోసం జరిగే స్టంట్ అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఒక్కొక్కసారి నిజంగా అయినా కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు బస్ స్టాండ్ నిలబడితే ఎవడో ఒకడు వస్తాడు, సార్ పర్స్ పోయింది సార్, డబ్బులు ఉంటే ఇవ్వండి సార్ అని అడుగుతాడు. నిజంగా పోయిన కూడా నమ్మలేం. ఈ మధ్యన ఒక లేటెస్ట్ ఫ్యాషన్ ఈ విధంగా అడుక్కుంటున్నారు అనుకొని ఇవ్వం మనం. ఒకవేళ పాపం నిజంగా వాడు నెంబర్ ఏం తెలియక, ఎవరికి డబ్బులు అడగాలో తెలియక, ఫోన్ పే చేయించుకొని తెలియక, ఇవన్నీ ఇబ్బందుల పరిస్థితుల్లో అట్లాంటివి నిజంగా నమ్మలేకపోతున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, నిజంగా వ్యూస్ కోసం అమ్మాయి ఏడ్చి వైరల్ చేసిందా లేకపోతే నిజంగా ఏడ్చిందా అని తెలియదు. ఆ వీడియో నేను చూశాను. ఏంటంటే ఎవరో కూర్చొని ఒక అమ్మాయి తీస్తుంది వీడియోని. ఆ అమ్మాయి ఇలా దగ్గరికి వచ్చి ఫోన్ చూపించి విజయ్ మ్యారేజ్ అయిపోయింది చూడు అని చెప్పి ఇంకా ఇలా పట్టుకొని ఏడ్చేసింది అనమాట. ఎమోషనల్ అయ్యుండొచ్చు. ఎందుకు అంటే ఒక ఆనంద బాష్పాలా, నిజంగా అయ్యో వేరే వాళ్ళకి సొంతం అయిపోయిందని బాధన? మరి అలాగైతే రష్మిక కోసం ఫీల్ అవ్వాలి. అందులో నేషనల్ క్రష్ రష్మిక చేసేసారు కదా. రష్మిక చేసేసారు అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పచ్చు, అబ్బాయిలు అంతగా ఫీల్ అవ్వరేమో నేను అనుకోవడం. ఇష్టపడతారు కానీ అంతగా పెళ్లి చేసుకోవాలని అంత ఇదిగా ఇష్టపడతారో లేదో నాకు తెలియదు, అంటే హీరోయిన్ల పరంగా. బట్ అమ్మాయిలు మాత్రం హీరోలు ప్రభాస్, మహేష్ బాబు కూడా అప్పుడు నమ్రత పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాగే అయింది కదా సార్. చాలా మంది మహేష్ బాబు కూడా మరి అలాగే ఉంటాడు కదమ్మా, చిక్కితే పాలు కారేలా ఉంటాడు మనిషి, వితౌట్ మేకప్ అలా ఉంటాడంటే మరి చూడండి. తర్వాత ఇంకా అందరికి ఇంకా కోరిక అంటే ప్రభాస్ కావలేదు కాబట్టి, అలాగే సల్లూబాయి కూడా మ్యారేజ్ అవ్వలేదు కదా. ఒకప్పుడు సల్లూబాయి కోసం ఎంత పిచ్చే ఉన్నారు, అంటే హమ్ ఆప్కి హే కౌన్ అలాంటి సినిమాల టైంలో విపరీతమైన క్రేజ్. కాకపోతే ఇది ఒక రకమైన అభిమానాన్ని తోలనాడలేం. బట్ అది అభిమానంగా ఉంచుకుంటేనే బెటర్. ఇంకెక్కువ ఆశలు పెట్టుకోకూడదు, ఏదో దక్కించుకోవాలి, నా సొంతం చేసుకోవాలని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా బాధపడతారేమో తెలియదు. ఏది ఏమైనా క్యూట్ కపుల్ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ.